ఈ 22 ఏదైనా చాలా పెద్ద సబ్జెక్ట్ వెంకట్. ఎందుకంటే అందరూ ఇవాళ ఉన్నది అనుకుంటున్నారు, ఇవాళ కాదు. 1908 స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం అప్పుడు ఎనెక్ట్ అయింది. అప్పుడు బ్రిటిష్ నిజాం కాలం. అంటే ఎట్లా అంటే ఇప్పుడు అంత ఒక సర్వే నెంబర్లో 100 ఎకరాలు ఉంది అనుకోండి. 100 ఎకరాల్లో 20 ఎకరాలు బాగోలేదు, అది గవర్నమెంట్ ల్యాండ్. 80 ఎకరాలు ప్రైవేట్. కరెక్ట్. ఆ 20 ఎకరాలు కూడా ఈ నెంబర్లో కలిసి మొత్తం 100 ఎకరాలు మీది కాదంటున్నారు. 80 ఎకరాలు మందే మనం కొనుక్కున్నాం, 20 ఎకరాలు కలిసింది, అది రాంగ్ గా మీకు వచ్చింది అప్పుడు బైఫర్కేషన్. సో 20 ఎకరాల వల్ల 80 ఎకరాలు ఎఫెక్ట్ అవుతుంది. మీకు గవర్నమెంట్స్ లో డబ్బులు తీసుకోవడం అనేది ఆనవాయితీ. ఏదైనా పని కావాలంటే ఇప్పుడు నాకు అమాంతంగా డబ్బులు కావాలంటే నీ ప్రాపర్టీ నీది కాదని అనుకోండి, మీరు టెన్షన్ క్రియేట్ అవుతారు. మీ 100 కోట్లు ప్రాపర్టీ టెన్షన్ వస్తుంది. టెన్షన్ వచ్చి మనం ఏం చేస్తాం, ఎస్ఆర్ఓలో రిజిస్ట్రేషన్ చేయడం అన్నాడు, రాసేయమంటే రాసేయడు, కొన్నిసార్లు రాసేయడు. ఇచ్చాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, దే హావ్ టు గో టు కలెక్టరేట్ డైరెక్టర్, కలెక్టరేట్ విల్ గో టు ఆర్డీఓ విల్ గో టు ఎంఆర్ఓ విల్ గో టు తహసీల్దార్, రింగా ఏ డిపార్ట్మెంట్ అక్కడ క్లియర్ చేయకపోతే రిలీజ్ కాదు. సో దిస్ వన్ వే ఆఫ్ కలెక్షన్ ఆఫ్ మనీ అని చెప్పాలి. కరప్షన్ నమస్తే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. సో ఇవాళ మనతో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో 30 సంవత్సరాల అనుభవం ఉన్న డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. సో నంది రామేశ్వరరావు గారు ఇప్పటికే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా చాలా వీడియోస్ చేశారు. దాంతోపాటు చాలామందికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో మంచి మంచి సలహాలు ఇచ్చి ఆయన చాలామందికి మంచి ప్రాపర్టీ సజెస్ట్ చేశారు. సో ఆయన ద్వారా ఇవాళ మనం కొన్ని విషయాలు 22A మీద కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. సో ఈ 22 అనేది ప్రజెంట్ చాలా అంటే తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీసింది. సో ఈ 22A వల్ల ఎటువంటి ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి అండ్ దీంట్లో బయటపడాలంటే ఏం చేయాలో ఒకసారి సార్ ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ అయితే చూస్తున్నాం మనం ఈ 22A అనేది మనకి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో అండ్ తెలంగాణలో బాగా చర్చకు దారితీసింది. సో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, అంటే దీని మీద ఏమైనా అంటే సొల్యూషన్కి ఎటువంటి మార్గాలు గవర్నమెంట్ తీసుకుంటుంది, దాంతోపాటు ఇప్పటికీ ఎటువంటి ప్రాపర్టీస్ మనకి ఈ 22Aలో ఉన్నాయి సార్? ఈ 22 ఏదైనా చాలా పెద్ద సబ్జెక్ట్ వెంకట్. ఎందుకంటే అందరూ ఇవాళ ఉన్నది అనుకుంటున్నారు, ఇవాళ కాదు. 1908 స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం అప్పుడు ఎనెక్ట్ అయింది. అప్పుడు బ్రిటిష్ నిజాం కాలంలో. కానీ అంత ఎక్కువ వెలుగులోకి రాలేదు. లాస్ట్ 2 years బ్యాక్ హైడ్రా అంటే ఎవరు తెలియదు. ప్రతి ఒక్కరికి హైడ్రా అంటే ఏంటో తెలుసు. రిక్షా డ్రైవర్, ఆటో డ్రైవర్ అంటే హైడ్రా గురించి చెప్తున్నాడు. అంత అవేర్నెస్. ఈ 22Aలో అవేర్నెస్ లేదు, అంత జరగలేదు, ఎప్పుడు రాలేదు అవకాశం. ఎందుకంటే మెయిన్గా రీజన్ ఇది. ఈ 22A అనేది ఎందుకు టైం లేట్లోకి వచ్చిందంటే, వాల్యూ ఆఫ్ భూమి 1908లో ఈరోజు 2026లో ఆసమాన్ జమీన్ ఫరక్. అంటే ఎవ్వరూ ఊహించిన పరిణామాలు. అంటే మీరు 2019-20లో 40 కోట్లు ఎకరం ఉండేది కోకాపేటలో. 2023లో 100 కోట్లు అయింది, 100.75 కోట్లు. 2025లో 177 కోట్లు. 2026లో 237 కోట్లు. నెక్స్ట్ ఇయర్ 300 కోట్లు రఫ్గా. అంటే వాల్యూ ప్రతి మనిషి కూడా ఆశాజీవి. మీరు కానీ నేను ఎవరినైనా బిల్డర్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్. కానీ ఆశ ఉంటే పర్వాలేదు, అత్యాశ మన అత్యాశ కూడా నేను టాలెంట్. దురాశ ఉండకూడదు. దురాశ దుఃఖానికి డాష్. ఇక్కడ ఆ వాల్యూ పెరిగినప్పటికీ ఫోకస్ పెరుగుతుంది. ఇప్పుడు 10 రూపాయలు కొన్నాడు, 1,00,000 రూపాయలు అయిందంటే వాడు ఎంత హ్యాపీ ఉంటాడు. సో 1908 నుండి అది అంటే అమెండ్మెంట్స్ ఇస్తూ 2007లో అంతకుముందు 22A ఉండేది. ఓకే. 2007లో ఈ 22 అనేది 1/A, 1/B, 1/C, 1/D, 1/E 5 సెక్షన్లు యాడ్ చేశారు. మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి, అధిగమిస్తూ వచ్చారు. సో అప్పుడు ఏమైందంటే ఆ 2007లో అయింది కానీ అంత వెలుగులోకి రాలే. లేటెస్ట్గా 2015-16లో ఇది హైలైట్ అయింది. ఇప్పుడు ఓవర్ నైట్ సడన్గా రాత్రి మీకు మీ ప్రాపర్టీ 22A లిస్ట్లో ఉంది, మీకు రిజిస్ట్రేషన్ కాదు. అంటే ఎందుకు సార్? ఎప్పటి నుంచో కదా, 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి కూడా ఈ అంటే ఓన్ హౌసెస్ కొనుక్కొని అక్కడ ఉన్న వాళ్ళు స్థానికులు అని ఫీల్ అయిన వాళ్ళందరికీ ఇప్పుడు ఈ 22Aలకి వాళ్ళ ఇళ్ల స్థలాలు కానీ ఆ ప్రాపర్టీస్ కానీ తీసుకొచ్చి ఇప్పుడు ఇది మీది కాదు, మీరు అమ్ముకోలేరు అనే స్టేజ్కి ఎందుకు అసలు? అంటే సమస్య ఎక్కడ వచ్చింది సార్? సమస్య ఎక్కడ వచ్చిందంటే 1908లో ఏ డ్రోన్లు, ఏ సర్వేలు, ఏ బౌండరీలు ఏం లేవు. అంత పట్టించారు. 5 రూపాయలకైతే పోనీ ఒక గజం తీసుకున్నాడు అని. ఇప్పుడు అలా లేదు, 100,000 కోట్లు. వాల్యూ పెరిగిపోయింది ఒక రీజన్. రెండోది ఈ ప్రాసెస్ ఎప్పుడైతే మాన్యువల్ నుండి ఆన్లైన్ డిజిటల్ డ్రోన్ సర్వీస్ అయినాయో
కొన్ని నిజాలు బయటకు వచ్చినాయి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక సర్వే నెంబర్లో 100 ఎకరాలు ఉంది అనుకోండి. 100 ఎకరాల్లో 20 ఎకరాలు బాగోలేదు, అది గవర్నమెంట్ ల్యాండ్. 80 ఎకరాలు ప్రైవేట్ కరెక్టే. ఆ 20 ఎకరాలు కూడా ఈ నెంబర్లో కలిసి మొత్తం 100 ఎకరాలు మీది కాదంటున్నారు. 80 ఎకరాలు మందే మనం కొనుక్కున్నాం, 20 ఎకరాలు కలిసింది, అది రాంగ్గా మీకు వచ్చింది అప్పుడు బైఫర్కేషన్. సో 20 ఎకరాల వల్ల ఆ 80 ఎకరాలు ఎఫెక్ట్ అవుతుంది ఒకటి. రెండోది, ఇప్పుడు ఏమేమి వస్తాయి ఇందులో, వర్క్ బోర్డు, ఎండోమెంటు, 111 జీవో, కన్జర్వేషన్ జోను, యుఎల్సి, ఇవన్నీ కూడా అసైన్డ్ భూములు, ఇవన్నీ కూడా వచ్చినాయి. వచ్చినప్పుడు ఏమైందంటే అప్పుడు అంతకుముందు గుర్తించలేదు, ఇప్పుడు గుర్తించారు. ఎందుకంటే అప్పుడు మనకు టెక్నాలజీ ఫెసిలిటీ లేదు. మొత్తం మనకు లక్షల కోట్ల ఎకరాలు ఉంది, లక్షల కోట్ల ఎకరాల భూమి. ఇదంతా సర్వే చేయాలంటే అంత ఈజీ వర్క్ కాదు. అయితే ధరణి ఎప్పుడైతే వచ్చిందో, ధరణిలో షిఫ్ట్ చేసినప్పుడు, మాన్యువల్ నుండి ధరణిలో షిఫ్ట్ చేసినప్పుడు కొన్ని అవకతవకలు జరిగాయి. మన మినిస్టరే ఒప్పుకున్నారు, సీఎం కూడా ఒప్పుకున్నారు. సో అక్కడ ఏమైందంటే అంతకుముందు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నువ్వు ఫ్లాట్ కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, పర్మిషన్లు అన్నీ తీసుకున్నా. అప్పుడుకున్న హోడా కానీ, ఇప్పుడు లేటెస్ట్ రేరా కానీ, డిటీసీబీ కానీ, హెచ్ఎండిఏ కానీ తీసుకున్నప్పటికీ బ్యాంక్ లోన్ కూడా వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు హైదరాబాద్ కూడా అంతే, అన్నీ ఉన్నాళ్ళు కోలుగొట్టారు, ఇది కూడా అంతే అయింది. సో ఆ ధర్నీలు ఎంటర్ కొన్ని అవకతవకలు జరిగాయి. సో ధర్నీ నుండి భూభారతి వచ్చింది. భూభారతిలో కూడా సేమ్ డేటా మైనర్ 10-5% మోడిఫికేషన్ జరిగింది, బట్ ఆ తప్పులు అలాగే ఉన్నాయి. సో దానివల్ల ఇప్పుడు ఏంటంటే పీపుల్ వాంట్ మోర్ వాల్యూ, మోర్ మనీ ఇన్ డిఫరెంట్ వేస్. మీకు గవర్నమెంట్స్లో డబ్బులు తీసుకోవడం అనేది ఆనవాయితీ, ఏదైనా పని కావాలని. ఇప్పుడు నాకు అమాంతంగా డబ్బులు కావాలంటే, నీ ప్రాపర్టీ నీది కాదని అనుకోండి, మీరు టెన్షన్ క్రియేట్ అవుతారు. మీ 100 కోట్ల ప్రాపర్టీ టెన్షన్ వస్తుంది. టెన్షన్ వచ్చి మనం ఏం చేస్తాం? ఎస్ఆర్ఓలో రిజిస్ట్రేషన్ చెయ్యను అన్నాడు, రాసిమంటే రాసియడు, కొన్నిసార్లు రాసిడు. ఇచ్చాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? దే హ్యావ్ టు గో టు కలెక్టరేట్ డైరెక్ట్, కలెక్టరేట్ విల్ గో టు ఆర్డీఓ విల్ గో టు ఎంఆర్ఓ విల్ గో టు తహసీల్దార్, రింగా ఏ డిపార్ట్మెంట్ అక్కడ క్లియర్ చేయకపోతే రిలీజ్ కాదు. సో దిస్ వన్ వే ఆఫ్ కలెక్షన్ ఆఫ్ మనీ అని చెప్పాలి. కరప్షన్ ఆఫ్ మనీ, అది నార్మల్ బయర్స్తో చేయకూడదు. సో లేటెస్ట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏమన్నారంటే, మా డిపార్ట్మెంట్ అధికారుల వల్ల కొన్ని తప్పులు జరిగినాయి, ఆ తప్పులకి మా గవర్నమెంట్ తరపున క్షమాపణ చెప్తున్నాం. మేము వచ్చిన తర్వాత కొత్తగా గవర్నమెంట్ లాస్ట్ 2.5 yearsలో ఏ ఒక్క ప్రాపర్టీని కూడా 22A లిస్టులో చేర్చలేదు అన్నారు. నేను న్యూస్ చూస్తే, సరే చేర్చలేదు, మరి ఉన్న తప్పులు కరెక్ట్ చేయాలి కదా, చేయాలి. గవర్నమెంట్ ఈజ్ ద అల్టిమేట్. ఒక సీఎం, రెవెన్యూ మినిస్టర్ ఇవన్నీ డెసిషన్ తీసుకుంటే ఎవరైనా ఆపగలరా? కానీ మరి ఎందుకు ఆపట్లేదు? ఎందుకంటే సర్వే చేయాలంటే ఎన్ నెంబర్ ఆఫ్ అవర్స్, డేస్, వీక్స్, సంవత్సరాలు పడుతుంది. అంత టైం మన దగ్గర. నెక్స్ట్ 2 years తర్వాత ఎవరు ఉంటారో ఎవరు లేదో మీకు తెలియదు, నాకు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా ఎట్లా ఉంటుందో తెలియదు. సో అల్టిమేట్ ఇక్కడ ముళ్ళు వచ్చి అరిటాక్ ఉన్నా, అరిటాక్ వచ్చి ముళ్ళు ఉన్నా, లాస్ ఎవరికి? అరిటాక్కే. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే బయర్స్. 60% గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, 40% ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి. సో అక్కడ వ్యత్యాసంలో బైఫర్కేషన్ బాగా జరగలేదు. ఇప్పుడు ప్రజల ఆందోళన అంటే, నీకు 2 కోట్ల ప్రాపర్టీ ఉంది, నీ కొడుకు ఇంజనీరింగ్ సీట్ వచ్చింది అమెరికాలో, లేకపోతే నీ పెళ్లి చేయాలి, వాళ్ళు డబ్బులకి లోన్ పెట్టి మార్టిగేజ్ చేయాలని రిజిస్ట్రేషన్ చేయని అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ బయర్స్ కొంత మాట్లాడుకున్నారు, అగ్రిమెంట్ చేశారు, కొంత డబ్బులు ఇచ్చేసారు, రిజిస్ట్రేషన్ బ్యాలెన్స్ డబ్బులు వేయాలి, రిజిస్ట్రేషన్ ఆపారు. ఆయన పరిస్థితి ఏంటి? ఓవరాల్ ఇవన్నీ చూస్తే లాస్ ఎవరికంటే రెవెన్యూకే, బయర్తో పాటు. ఎందుకు? గవర్నమెంట్ డబ్బులు రావుగా. గవర్నమెంట్కి డబ్బులు రావని తెలిసి ఇట్లాంటి పొరపాట్లు ఎందుకు జరుగుతాయి సార్? అంటే దానికి ఆఫ్ ద టేబుల్, ఆన్ ద టేబుల్ మాట్లాడాలి. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ. ఒక కర్ణుడి చావుకి 100 కారణాలు ఉన్నాయి, అవునా? ఆ కారణాలని మనం మీరు ఇచ్చిన 2 నిమిషాలు డిస్కస్ చేయలేం. బట్ ఏదేమైనప్పటికీ కొద్ది డిఫాల్ట్స్ అయితే ఉన్నాయి. ఆ డిఫాల్ట్స్ కరెక్ట్ చేసుకోవాల్సిన, ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ధర్నీ వన్ ఆఫ్ ది మేజర్ ఎఫెక్ట్ ఫాల్ డౌన్, 111 జీవో, అట్లా ఇప్పుడు అక్కడ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అలా రకరకాల దేంట్లో బీజేపీ గవర్నమెంట్ ఉల్లిపాయలు 100 రూపాయలు చేసిన గవర్నమెంట్ ఓడిపోయింది. సో పబ్లిక్తో జాగ్రత్త. మనం ఎలా అయ్యాం? సీఎం కానీ మినిస్టర్ కానీ పబ్లిక్ ఎన్నుకుంటే మనం అయ్యాం. మన అలాంటి పబ్లిక్ మన గవర్నమెంట్ ఐడియా మంచిదే, గవర్నమెంట్ భూములు ప్రొటెక్ట్ చేయాలి, వెరీ గుడ్ ఐడియా. బట్ అట్ ద సేమ్ టైం ప్రైవేట్ బయర్స్ని ఇబ్బంది పెట్టకూడదా? సో 2 ప్యారల్గా జస్టిఫై చేసి చేయాలి. ఇప్పుడు మనం వెళ్తే, సార్ నాది 22A ఉందన్నారు, ఎలా తెలుస్తుంది? మీరు వెబ్సైట్లో చూసుకోండి అంటారు. వెబ్సైట్ ఓపెన్ కావట్లే, అండర్ కన్స్ట్రక్షన్, 100%. మరి ఎక్కడుంది సామాన్య ప్రజల ప్రొటెక్షన్? ఎక్కడుంది? ఇప్పుడు ఇమీడియట్ రిలీఫ్ కావాలంటే బయ్యర్కి కానీ సేల్ చేసుకోవడానికి కానీ ఏం చేస్తారు?
రిలీఫ్ కావాలంటే గవర్నమెంట్ హ్యాస్ టు కమ్ ఇన్ టు యాక్షన్ నంబర్ 1. అంటే ఈ ప్రాసెస్ అంతా ఎంత టైం పడుతుంది? అది మనం NOC చెప్పడం కావాలనుకుంటే ఇప్పుడు collector హైకోర్టుకి వెళ్ళింది కేసు, 45 days ఇచ్చారు. నాకు కొద్దిపాటి పరిజ్ఞానం 45 days కాదు కదా, 90 days ఇస్ ఆల్సో నాట్ సఫిషియంట్. బట్ అట్లీస్ట్ భరోసా ఇచ్చారు, అదొక మంచి పాయింట్. ఏంటంటే మేము ఇవాళే కదా రేపటికి కూడా మేము ఉన్నంతకాలం ప్రైవేట్ ప్రాపర్టీని పొరపాటున పడినా దాన్ని ఆ ప్రాసెస్ తర్వాత రిలీజ్ చేస్తూ ఉంటున్నారు. సో ఫస్ట్ వీళ్ళు చేయాలంటే సర్వే కావాలి, ఎక్కడ ఎంత కలిసింది, ఎవరిది కలిసింది, వీళ్ళది కలిసిందా, వాళ్ళు కలిసిందా, తప్పు అనేది క్లియర్గా అధికారులు అనేది ఒకపడుతుంది. బట్ అధికారులు తప్పు చేసే కరెక్ట్ చేసిన బాధ్యత ఎవరిది? గవర్నమెంట్. ఒక మినిస్టర్ లెవెల్లో డెసిషన్ తీసుకుని ఇట్స్ నాట్ వెరీ ఫార్. కాదే స్పీడ్గా యాక్షన్ తీసుకొని ఎంత ఓకే 45 days అవుతుంది, 90 days 120 daysలో తీసుకొని ముందు ఇచ్చేసి తర్వాత ప్రాపర్గా సర్వే చేసుకొని ఒకవేళ ఉంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు బయర్ దగ్గర అన్నీ ఉన్నాయి, సేల్ డీడ్ ఉంది, లింక్ డాక్యుమెంట్ ఉంది, బ్యాంక్ లోన్ ఉంది, హెచ్ఎండి ఉంది, డిటీసీపీ ఉంది, రేరా ఉంది. సో బయర్ ప్రకారం ఏం ఫాల్ట్ లేదు. ఆ అధికారం అప్రూవల్స్ ఇచ్చింది కూడా మీ అధికారులే. అన్ని గవర్నమెంట్, రేరా గవర్నమెంట్, డిటీసీపీ గవర్నమెంట్, హెచ్ఎండి గవర్నమెంట్, బ్యాంక్ ఈజ్ గవర్నమెంట్. సో దే షుడ్ ఐ థింక్ దే రియలైజ్. ఇప్పుడు ఈ గొడవ తర్వాత కొద్దిగా రియలైజ్ అయ్యి లాస్ట్ 1 weekలో అంటే యుద్ధ బాధిన చాలా స్పీడ్గా టీమ్స్ అలొకేట్ చేసి స్టాఫ్ పెంచి దే ఆర్ ట్రయింగ్ టు డూ దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అంటే సార్ ఇప్పుడు మన తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, ఇప్పుడు హైడ్రా చూసాం, ఇప్పుడు 22A అంటున్నారు. ఇన్ ఫ్యూచర్ ఇంకేమొస్తుందో తెలియదు. అంటే ఒక బయ్యర్ ఒక ప్రాపర్టీ అంటే అపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే ఓపెన్ ప్లాట్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు ఇంకా ఏం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది? అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం ఇప్పుడు. అంటే ఇప్పుడు వరకు ఎందుకంటే హైడ్రాని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇప్పుడు 22A అని కూడా ఎవరు గెస్ చేయలేదు ఇంత సీరియస్ ఇష్యూస్ అవుతాయని. ఇన్ ఫ్యూచర్ ఒక బయ్యర్ ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే నిజంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే వాళ్ళు కొద్దిగా ఈ చెకింగ్ అనేది కొద్దిగా లోతుగా జరగాలండి. నేను 2 అడ్వైజ్ అంటే ఈ ప్రతి బయ్యర్కి తెలియదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ దానికి ఏం తెలుస్తుంది, మీడియా ఉంది మీకు ఏం తెలుస్తుంది, ఆ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి కొద్దిగా అవగాహన. బేసిక్ తెలియడం వేరు, డెప్త్లో తెలియడం వేరు. బిట్ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు, ఎస్ఏ క్వశ్చన్ ఆన్సర్ అంటే కంటెంట్ ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఐ థింక్ నా సజెషన్ ఫస్ట్ టైం సెకండ్ టైం కొనుక్కునే బయర్స్ అయితే నాలాగా చాలామంది ఉన్నారు మార్కెట్లో. ఒక 33 years అనుభవంతో ఒక ప్రాపర్టీని చూడగానే ఒక అవగాహన అనేది వాళ్ళకున్నంత అవగాహన మిగతా వాళ్ళకు ఉండకపోవచ్చు. నంబర్ 1-2 years చేసుకున్న వాళ్ళు మీరు యూ కెనాట్ బిలీవ్. ఒక మినిమం 25-30 years ఎక్స్ట్రా ఉంటే వాళ్ళు లోతుగా ప్రయాణించి ఉంటారు. నేను 30,000 ట్రాన్సాక్షన్ బయర్స్ని హెల్ప్ చేశాను, 30,000 మంది రియల్ ఎస్టేట్ లీడర్స్ని మేము ట్రైన్ చేసాం, అక్కడ సేల్స్ చేసాం, అక్కడ ట్రైన్ చేసాం. కానీ 6,000+ వీడియోస్ మార్కెట్లో 35 ఛానల్స్లో ఉన్నాయి, మీకు మన ఛానల్లో కూడా ఉన్నాయి. సో ఒక రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ అడ్వైజర్ని అపాయింట్ చేసుకోవడం మంచిది ఒకటి. రెండోది లీగల్ ఒపీనియన్ కంపల్సరీ తీసుకోవాలి. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడున్న నెక్స్ట్ రానున్న పర్చేజెస్ ఏమవుతున్నాయి, డాక్యుమెంట్ ఫోకస్ ఎక్కువ ఉంటారు. మీరు మనం 20 years బ్యాక్ చూసుకుంటే లేక్ వ్యూ అని పెట్టారు అపార్ట్మెంట్లో. ఏంటి లేక్ వ్యూ అపార్ట్మెంట్ అని. ఇప్పుడు లేక్ వ్యూ అని పెట్టట్లేదు, భయపడుతున్నారు బిల్డర్స్. ఎందుకంటే లేక్ అంటే లేక్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో వస్తుంది. అట్లా రేపు 22 అంటే సో ఇప్పుడు ప్రతిదీ కూడా యూ గో విత్ ఏజెంట్, యూ గో విత్ లీగల్ ఒపీనియన్, బట్ యూ ఆల్సో గ్రౌండ్ చెక్ ఫ్రమ్ యువర్ సైడ్. నీకు డబ్బులు సంపాదించి ఎంత కష్టం నీకు నాకు తెలుసు, బట్ డబ్బులు ఖర్చు పెట్టేది కూడా తెలుసు. చాలామంది 3 కోట్లు పెట్టి 3 నిమిషాలు టైం ఉండదు, ఎవరికో XYZ ఇచ్చేస్తారు. అది కాదు. సో చేసుకొని మీరు 80-90% మీకు ఏజెంట్ చేసి పెడతాడు. ఈ క్వశ్చన్ అన్నీ ఒక 10-15 పత్రాలు ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు వచ్చేది 22A, దాని తర్వాత హైడ్రా, దాని తర్వాత డిటీసీపీ, హెచ్ఎండిఏ, రేరా, నాలా కన్వర్షన్, మ్యూటేషన్, లింక్ డాక్యుమెంట్స్, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే బిల్డర్ రెప్యుటేషన్, బిల్డర్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు అంటే ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో కంప్లీట్ చేశాడు, ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకుంటే మంచిది. రిటర్న్ లీగల్ ఒపీనియన్ కూడా చాలామంది 10,000-20,000 ఎందుకులే, 3 కోట్లు పోవడం కానీ 30,000 ఖర్చు పెట్టడం ఆలోచిస్తే ఎట్లా? అందులో మీకు ఖర్చు పెడితే 0.1%, 2% మీకు 99% సేఫ్ ఉంటుంది కదా. అది చేయట్లేదు జనాలు. దట్ ఈస్ ది ప్రాబ్లం. సో మంచిగా అపాయింట్ చేసుకొని, ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా డబ్బుల కోసం పనిచేస్తాడు. మీరు కానీ నేను ఎనీబడి ఫ్రీగా చేయమంటే ఎవడని చేస్తాడా? ఫ్రీగా వస్తే ఫైనల్ తాగేస్తూ ఉంటారు. ఆ యాటిట్యూడ్ నుండి బయటికి రావాలి. మీరు 3 కోట్ల ప్రాపర్టీ కొనుక్కొని 30,000-40,000 ఖర్చు పెట్టడానికి రెడీగా ఉండాలి. అండ్ దట్ విల్ సేవ్ యూ రిమైనింగ్ 19. ఇప్పుడు ఏజెంట్కి డబ్బులు ఇవ్వాలి, ఏజెంట్ ఎంత 1-2%, అంతకంటే క్లియర్గా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్ ఎల్ఐసి ఏజెంట్స్ కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ మీరు చూసుకుంటే సండే మార్నింగ్ ఇంటికి వస్తారు మనకి.
లేడీస్ ఏమనుకున్నట్టే వీళ్ళు టిఫిన్ తినని టైంకి వచ్చాడు రా ఏజెంట్ అని అనుకుంటారు. కానీ మీరు అదర్ వేరియస్ గాడే ఏజెంట్ పంపించాడని అంటున్నాను. ఎందుకంటే నీకు మీ ఇంటికి వచ్చాడు, మీ నాన్నగారిని కన్విన్స్ చేసి ₹1,00,00,000 ప్రాపర్టీ కొనిపించాడు అనుకుందాం. ఆఫ్టర్ 10 years ఆ ప్రాపర్టీ ఎంత అవుతుంది వెంకట్? 4-5 crores ఈజీగా అవుతుందా? మీకు ఎంత ఇస్తున్నారు? 1-2 lakhs. సో ఎవరు బెనిఫిట్? బయ్యర్. అది మనం ఏజెంట్ పెట్టేది మీరు ఇన్వెస్ట్మెంట్ అండి, ఎక్స్పెండిచర్ కాదు. ఎక్స్పెండిచర్ అంటే గోడకు సున్నం వేసేది తిరిగి రాదు. అదే ఇన్వెస్ట్మెంట్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతూ 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 ఇప్పుడు బాగా లాస్ట్ 10-15 years కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పెరిగింది. విత్ ఇన్ నో టైం 3-4 years డబుల్ ట్రిపుల్ అయిపోతుంది. సార్, అయితే మా బయ్యర్స్ ఎవరైనా, మా వ్యూవర్స్ ఎవరైనా ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలో ఒకసారి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కెమెరాకి చెప్పండి సార్. నా కాంటాక్ట్ డీటెయిల్స్ డాక్టర్ నంది రామేశ్వరరావు. నా ఫోన్ నంబర్ 9949579170. మాకు వెబ్సైట్ కూడా ఉంది, realtoroxygen.com అని. అందులో అయితే మన ఆఫీస్ నెంబర్ ఉంటుంది. వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదిస్తే కన్సల్టెన్సీ ఫీ కట్టిన తర్వాత తెలివినప్పుడు ఒక 1 hour మీతో డీటెయిల్గా 1-to-1 స్పెండ్ చేస్తాం. చేసినప్పుడు చాలామంది సజెస్ట్ అంటే ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు. వేర్ యూ టు ఇన్వెస్ట్, ఏ సెగ్మెంట్లో పెట్టాలి, రోడ్డు ఫేసింగ్ పెట్టాలా, రోడ్ లోన పెట్టాలా, బాంబే హైవేలో పెట్టాలా, శ్రీశైలంలో పెట్టాలా, అది వరంగల్ హైవే. సో ఇలాంటి అన్నిటి కూడా టైలర్ మేడ్, వాళ్ళకున్న డౌట్స్ స్పెసిఫిక్గా వాళ్ళకి సూటబుల్ సజెస్ట్ చేసి 4 to 5 years డబుల్ అయ్యే బాధ్యత తీసుకుంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.